నా బాధ వినేవాళ్ళు ఎవరూ లేరు. దేవుడు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనతోనే ఉంటాడు. యోహాను 14 అధ్యాయము 16, 17 వచనము. నేను తండ్రిని వేడుకుందును, ఆయన మీతో నిత్యము ఉండుటకు మరియొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. చిన్న వివరణ. పరిశుద్ధాత్మ కేవలం ఒక శక్తి కాదు, ఆయన దేవుని సన్నిధి. నీవు ఏడ్చినప్పుడు, నీ మాటలు రాకపోయినా నీ గుండె భాష అర్థం చేసుకునేది ఆయనే. ప్రపంచమంతా నిన్ను వదిలేసిన పరిశుద్ధాత్మ నీ పక్కనే నిలుస్తాడు. నీవు బలహీనుడవుగా నున్నప్పుడు ఆయనే నీ బలం. నీవు దారి తప్పినప్పుడు ఆయనే నీ మార్గదర్శి. నీవు భయపడినప్పుడు ఆయనే నీ ఆదరణ. మన ఊపిరి మనకు ఎంత దగ్గరో దానికంటే దగ్గరగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు. అందుకే నీవు ఒంటరివి కాదు. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించు, నా భయాన్ని తొలగించు, నీ సన్నిధిని ప్రతిరోజు అనుభవించే కృపను నాకు అనుగ్రహించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే గ్రేస్ డికోడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని మరింత మందికి చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్